పరిహారం. రాత్రి పడుకునే ముందు ₹1 బిళ్ళని ఈ ప్రదేశంలో పెట్టి పడుకోండి. రాత్రి పడుకునే ముందు ₹1 బిళ్ళని ఈ ప్రదేశంలో పెట్టి చూడండి. మీ సమస్యలన్నీ తీరిపోతాయి. మీరు కోటీశ్వరులు అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అనేక రకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. వాటి నుండి ఎలా బయటపడాలో అర్థం కాక చాలామంది సతమతమవుతూ ఉంటారు. అయితే వారందరి కోసమే ఈ వీడియో. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేసి వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అంతాను అర్థమవుతుంది. మీకు సమస్యలు కానీ కష్టాలు కానీ ఎక్కువగా ఉన్నట్లయితే ఈ ₹1 బిళ్ళని పరిహారం చేసుకోవడం వల్ల మీకుండే ఆర్థిక కష్టాలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయని శాస్త్రం మనకు చెబుతుంది. అయితే ₹1 బిళ్ళతో ఏ పరిహారం చేసుకుంటే మన సమస్యలు ఇట్టే తీరిపోతాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ పరిహారం మీరు చేయడం వల్ల మీకుండే ఇబ్బందులన్నీ ఖచ్చితంగా తొలగిపోయి మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇంకా ఎవరికైతే ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయో, ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నాయని ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వాళ్లకు ఈ పరిహారం అనేది చక్కగా సిద్ధింపబడుతుంది. అసలు మీరు రూపాయి బిళ్ళతో ఈ పరిహారాన్ని ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు పెద్దగా కావాల్సింది ఏమీ లేదు. ₹1 బిళ్ళ, ఇంకా ఒక గ్లాస్ నీళ్లు కావాలి. అది ఏ గ్లాస్ అయినా పర్వాలేదు. చాలామంది ఇళ్లల్లో రాగి గ్లాస్ కానీ, వెండి గ్లాస్ కానీ, ప్లాస్టిక్ గ్లాస్ కానీ మీ దగ్గర అలాంటివి ఉంటాయి కనుక అలాంటి దాంట్లో ఎటువంటి గ్లాసులు ఉంటే ఆ గ్లాస్ని ఏదైనా సరే ఒక గ్లాస్ నీళ్ళను తీసుకోవాలి. ఈ పరిహారాన్ని రాత్రి మాత్రమే చేయాల్సి ఉంటుంది. అలాగే మీకుండే ఆర్థిక సమస్యలు, కష్టాలు అన్నీ తప్పకుండా తీరుతాయి. అంతేకాకుండా మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా మీ మాట అనేది ఖచ్చితంగా వింటారు. మీకు ఖచ్చితంగా రాజయోగం కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే మీకున్న అనేక రకాల సమస్యల నుంచి మీరు సులభంగా బయటపడడానికి ఎంతో కాలంగా మీరు చూస్తున్నారో అలాంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. బయట పడగలుగుతారు అని చెప్పుకోవచ్చు. ఈ పరిహారాన్ని సిద్ధశాస్త్రం చెప్పడం జరిగింది. ఈ పరిహారాన్ని చేసి చాలామంది దీని ఫలితాన్ని పొందారని సిద్ధశాస్త్రం చెబుతుంది. ఈ పరిహారం అనేది కంటిన్యూగా 11 రోజుల పాటు చేయాలి. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే 11 రోజుల పాటు అంటే మీరు మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూగా చేసుకోవడం వల్ల మీకుండే డబ్బు సమస్యలు అనేవి సులభంగా తీరిపోతాయి. మీరు వ్యాపారం చేస్తున్నారా? వ్యాపారంలో ఉండే ఆటంకాల నుండి కూడా సులభంగా బయటపడవచ్చును. అయితే అంతేకాకుండా మీ ఇంట్లో మీ మాటకు విలువ ఇవ్వాలన్నా, అలాగే సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు కావాలన్నా, లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలగాలి అని అనుకునే వారందరూ ఈ పరిహారాన్ని మీరు ఖచ్చితంగా పాటించవచ్చు. మీ ప్రతి సమస్య కూడా సమాధానం తెచ్చిపెట్టే ఈ ₹1 బిళ్ళ పరిహారం అనేది ఖచ్చితంగా మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. ఏదైనా పరిహారాన్ని ముందు వినగానే చేయాలి అంటే ముందుగా పరిహారం మీద మనకు నమ్మకం అనేది ఖచ్చితంగా కుదరాలి. అయితే ఏ పరిహారమైనా నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు ఇస్తాయని మీరు గుర్తుంచుకోండి. దీనికంటూ వారాలు తేదీలు ఏమీ అవసరం లేదు. కంటిన్యూగా మనం 11 రోజుల పాటు చేసుకోవాలి. ఈ పరిహారాన్ని ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చేసుకోవచ్చును. అయితే ఎవరైనా సరే చేసుకోవచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఏమిటంటే ఖచ్చితంగా 11 రోజుల పాటు ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుందని సిద్ధశాస్త్రం చెబుతుంది. ఆడవారు నెలసరి సమయం ఈ పరిహారాన్ని చేయకూడదు. ఒకవేళ మీరు ముందుగా మొదలుపెట్టి ఈ పరిహారాన్ని మధ్యలో ఈ నెలసరి సమయం అనేది వస్తే మీరు ఈ పరిహారాన్ని వదిలిపెట్టడం చాలా మంచిది. ఈ పరిహారాన్ని 11 రోజుల పాటు కంటిన్యూగా చేయడం వల్లనే మీకున్న ఆర్థిక సమస్యలు, కష్టాలు, కుటుంబ కలహాలు అలాంటివి ఖచ్చితంగా తీరిపోతాయని చెప్పుకోవచ్చును. అలాగే ఎవరైతే ఆకస్మిక ధనలాభం కోసం వేచి చూస్తున్నారో వారికి ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు వ్యాపారం చేస్తున్న షాపులో లాస్ వచ్చి వాటి నుండి మీరు బయటపడలేకపోతుంటే ఈ ₹1 బిళ్ళ పరిహారం అనేది ఖచ్చితంగా మీకు సిద్ధింపబడుతుందని శాస్త్రం చెబుతుంది. ఎవరైతే ఏ పని మొదలుపెట్టినా
జరగడం లేదని భావిస్తున్నారో వారి కోసం ఈ పరిహారం. మీకున్న ఏ సమస్య అయినా సరే వాటి నుండి మీరు సులభంగా బయటపడతారని చెప్పుకోవచ్చు. అయితే ఈ పరిహారం వల్ల ఎవరైతే మాకు అనుకున్న పనులు కావడం లేదని బాధపడుతున్నారో వారికి మరీ ముఖ్యంగా ఇది అంత అద్భుతంగా ఈ యొక్క పరిహారం వల్ల వారు అనుకున్నవన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అనేది మీకు ఉపయోగపడుతుంది. కానీ ఈ పరిహారం కేవలం రాత్రి వేళల్లో మాత్రమే చేసుకుంటే ఇది బాగా సిద్ధింపబడుతుందని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ పరిహారం అనేది కంటిన్యూగా 11 రోజులు చేసిన తర్వాతే మీకు ఫలితం అనేది తెలుస్తుంది. ఒక రోజు 2 రోజులు చేస్తే ఫలితం అనేది కనబడదు. ఒకవేళ మీరు మధ్యలో ఆపవలసి వస్తే కనుక ఆ పరిహారాన్ని మీరు అసలు చేయకండి. ఎందుకంటే పరిహారం అనేది 11 రోజులు ఖచ్చితంగా చేయాలి. 11 రోజులు మేము కంటిన్యూగా చేసుకోగలుగుతామని అనుకునేవారు మాత్రమే ఈ పరిహారాన్ని చేయండి. ఎందుకంటే ఏదైనా పని మొదలుపెట్టాక మధ్యలో ఆపి మళ్ళీ దాన్ని సరిచేయాలని ఎంత ప్రయత్నం చేసినా అది సరి అయినది అస్సలు కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏ సమస్య అయినా మీకు తీరిపోవాలని బలంగా మనసులో కోరుకొని మీ పరిహారం చేసుకోవాలనుకుంటున్నారో మీరు సులభంగా 100% బయటపడడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ సమస్యకు మీకు ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. మీరు ఈ పరిహారాన్ని తప్పకుండా రూపాయి కాయిన్తో మాత్రమే చేయాలి. వేరే కాయిన్స్తో చేస్తే మాత్రం ఫలితం అనేది అస్సలు ఉండదు. గుర్తుపెట్టుకోండి. రాత్రి మీరు పడుకునే ముందు ఈరోజు మొదలు పెట్టాలి అనుకుంటే ఆ రోజు నుండే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. దీనికంటూ సమయం సందర్భం అంటూ ఏమీ లేదు. కానీ రాత్రి చేయడం మాత్రం ప్రారంభించాలి. ఒక రూపాయి బిళ్ళను తీసుకొని అలాగే ఒక గ్లాస్ని తీసుకొని ఆ గ్లాస్లో నీళ్ళను తీసుకోవాలి. ఆ నీళ్ళు ఏవి అయినా పర్వాలేదు. మన ఇంట్లో ఉండే నీళ్ళు అయినా సరే తీసుకోవచ్చు. నీళ్ళతో మనకు ఎంత ఉపయోగం ఉంటుందో మనందరికీ తెలిసిందే కదా. అయితే అలాంటి నీటిలో చేసిన పరిహారం కూడా అంతే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అందుకే పవిత్రమైన నీటితో చేసిన పరిహారం ఏదైనా సరే తప్పకుండా సిద్ధింపిస్తుంది. అలాగే 100% మీకు ఈ ఫలితాన్ని అయితే ఖచ్చితంగా తెచ్చిపెడతాయి. మీరు రాత్రిపూట పడుకుంటారు అనుకునే సమయంలో ఒక్క రూపాయి బిళ్ళను మీ కుడి చేతిలో చక్కగా పట్టుకోండి. ముందుగా ఒక గ్లాస్ నీళ్ళతో మీరు పడుకునే మంచం కింద భాగంలో ముందే పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత ఒక రూపాయి బిళ్ళను కుడి చేతితో పట్టుకొని మీ తల చుట్టూ తిప్పేసి ఆ రూపాయి బిళ్ళను మీరు మంచం కింద పెట్టిన గ్లాస్లో నీళ్ళల్లో వేసేయండి. వేసేసిన అనంతరం ఆ నీటిని మన తలపై భాగంలో పెట్టుకోవాలి. ఇలా కంటిన్యూగా 11 రోజుల పాటు ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయండి. ఇలా చేయడం ద్వారా మీరు అనుకున్న కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి. తెల్లవారిన తర్వాత ఆ నీటిని తీసుకొని చెట్టు మొదల్లో పోసేసి ఆ రూపాయి బిళ్ళని ఎవరికైనా దానంగా ఇవ్వండి. ప్రతిరోజు రూపాయి బిళ్ళను తప్పనిసరిగా మార్చాలి. ఒకే రూపాయి బిళ్ళతో ఈ పరిహారం అనేది అసలు చేయకూడదు. ఆ రూపాయి బిళ్ళను అలాగే నీటిని కూడా ఖచ్చితంగా మార్చాలి. మీ తల చుట్టూ 7 సార్లు తిప్పుకున్న ఆ రూపాయి బిళ్ళను ఎవరికైనా ఇవ్వవచ్చును దానంగా. గ్లాస్లో ఉన్న నీటిలో వేసి మీకు ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య నుండి మీరు బయటపడాలని గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఇలా చేయడం ద్వారా ఖచ్చితంగా ఆ సమస్య నుండి మీరు బయటకి ఖచ్చితంగా రాగలుగుతారు. ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాతే అమ్మవారి నామాన్ని పఠించండి. ఎందుకంటే అమ్మవారి నామాన్ని పఠించడం ద్వారా అమ్మవారి బీజాక్షరి మంత్రం ఏదైనా పర్వాలేదు. ఓం శ్రీ మహాలక్ష్మీ దైవే నమః లేదా ఓం శ్రీ లక్ష్మీయే నమః ఇలా మీరు అమ్మవారి మంత్రాన్ని 21 సార్లు జపించి ఆ రూపాయి బిళ్ళను నీటిలో వేసుకొని మీకున్న సమస్యను చెప్పుకోండి. ఇలా అమ్మవారికి చెప్పుకోవడం ద్వారా మీకు ఖచ్చితంగా ఈ పరిహారం అనేది 100% ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది. ఈ పరిహారం చేసిన తెల్లవారిన తర్వాతే ఆ నీటిని తీసి పచ్చని మొక్కల్లో పోసి ఆ రూపాయి బిళ్ళను పేదవారికి దానంగా ఇవ్వాలి. ఇలా 11 రోజుల పాటు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా మీకున్న సమస్యల నుండి బయటపడతారు. ఏవైనా పరిహారాలు నమ్మకంతో చేస్తేనే మీకు ఖచ్చితంగా ఫలితాలు అనేవి వస్తాయని గుర్తుంచుకోండి. మేము చెప్పిన విధంగా ఒక రూపాయి బిళ్ళతో ఈ పరిహారాన్ని చేసి చూడండి. ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో వారం రోజుల్లోనే మీకు ఫలితం అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ కోసం
మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అందరికీ ధన్యవాదములు. ఈ వీడియో చూసిన వారందరికీ